ఉందా లేదా, లేకపోతే దీన్ని బతికించాలనుకుంటున్నారా, తీసేయాలనుకుంటున్నారా? మీరు ఎన్నికల్లో చెప్పిన మాటలన్నీ నీటి మీద రాతలని మేము అనుకోవాలా? ఏదో ఒకటి తేల్చి చెప్పండి మహాప్రభు అని చెప్పి వాళ్ళు మంత్రి గారికి విన్నవించుకున్నారు. దానికి ఎటువంటి సమాధానం రాలేదు. దాని తాలూకా ఆందోళనలో అయితే వాలంటీర్ వాలంటీర్ల విషయంలో అండి జనసేన స్టాండ్ ఎలా ఉంది? జనసేనకి ఏమైనా నిర్దిష్టమైన ఆలోచన విధానం ఉందా? జనసేన నిర్దిష్టంగా అంటే ఆ టైంలో వాలంటీర్ వ్యవస్థ మీద చాలా సీరియస్గా ఆయన ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. చేశాడు. అలాగే వాళ్ళ ద్వారా ఏదో డేటా సేకరించేసి స్టేట్ గవర్నమెంటు ఇప్పుడు ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ వ్యవహారాలు ఇదంతా కూడా అక్కడి నుంచి జరుగుతోంది అన్న టోన్లో మాట్లాడాడు ఆయన. అలాగే ఈ ఆడపిల్లల అదృశ్యం అవటం అనే దాని వెనకాల వాలంటీర్ల అదృశ్య హస్తం ఉంది అన్న టోన్లో కూడా ఒక కామెంట్ పాస్ అయింది. ఆ టైంలోనే నిరసన జరిగింది కూడా. పవన్ కళ్యాణ్ బొమ్మని అలా కింద పడేసి తొక్కారు వాళ్ళు, ఆయన దిష్టి బొమ్మలు తగలబెట్టారు, ఇవన్నీ జరిగినాయి. అయితే తర్వాత కూటమిగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక నాయకుడిగా ఆయన అభిప్రాయం ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి మీద మాట్లాడుతూ వాలంటీర్లను ఇలా వినియోగిస్తోంది ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసినటువంటి విమర్శ అది. నేరుగా వాలంటీర్స్ని వ్యక్తిగతంగా కాదు అది. దీని వెనకాల పెద్దలు ఉన్నారు, ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ప్రభుత్వ అండదండలతో వాళ్ళ డిజైనింగ్లో భాగంగా వాలంటీర్లు ఇలా ఉపయోగపడుతున్నారు వాళ్ళకి అనే టోన్లోనే మాట్లాడాడు ఆయన. అయితే నేరుగా పర్సనల్గా వాలంటీర్లు తీసుకోవడంతో ఇది కొంత ఆందోళన రూపం అయింది. ఈయన తర్వాత కూటమి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుని లేదు వాలంటీర్లను మనం ఆ వ్యవస్థను తీసేస్తున్నాం, ఇలాంటివి మాట్లాడటం వలన ఇబ్బంది, ఇప్పుడు అలా వద్దు, మనం వాళ్ళని తీసుకుంటున్నాం, అలాగే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి కంటే కూడా మంచి ప్లేస్ ఇస్తాం అనే విషయాన్ని వాళ్ళకి అర్థం చేయించడం మంచిది అని అనుకున్నాడు ఆయన వ్యూహాత్మకంగా. దాన్ని ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్చారు, హామీగా కూడా మార్చారు. ఈ హామీగా మార్చిన సమయంలోనే ఆ 10,000 అనేటువంటి మాట కూడా ముందుకు వచ్చింది. 5,000 ఏమిటి జీతం అని. ఇంత చర్చ జరిగిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటిపోయి అర్ధశత దినోత్సవం ముగించుకొని అర్ధశత దినోత్సవ వేడుకలు కూడా జరిపేసుకుని శతదినోత్సవ దిశగా పరుగులు తీస్తూ అంటే దాదాపు 2 నెలల పాలన ముగిసింది. ఇంత జరుగుతున్నా మా గురించి ఒక్క మాట కూడా సంబంధిత శాఖ మంత్రి కూడా మాట్లాడకపోవడం ఏమిటి అనేది ప్రధానంగా వాళ్ళ ఆరోపణ. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గ్రామీణాభివృద్ధి శాఖ ఇప్పుడు జనసేన నాయకుడి చేతిలోనే ఉంది కాబట్టి ఆయన కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. పట్టించుకుని నేరుగా ఆయన్ని అప్రోచ్ అవుతున్నారు వీళ్ళు, నేరుగా ఆయన్ని అప్రోచ్ అవుతున్నారు. ఎందుకంటే ఆయనే ప్రధానమైనటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద మొదటి నెగిటివ్ కామెంట్ ఆయన నుంచే మొదలైంది కాబట్టి ఆయన్ని కూడా ఇప్పుడు ఆశ్రయించి అయ్యా మా పరిస్థితి ఏమిటి తేల్చి చెప్పేస్తే మేము ఏదో ఎలా ముందుకెళ్ళాలనేది మా మార్గంలో మేము ఆలోచించుకుంటామని వాళ్ళ యూనియన్ నుంచి విజ్ఞప్తులు విజ్ఞాపనలు నడుస్తున్నాయి. ప్రభుత్వం అలాగే ప్రభుత్వానికి అంటే అధికారులు ఏమంటారు అనేది కూడా చూడాలి. ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి ఆ గ్రామ సచివాలయ వ్యవస్థలో భాగంగా మారుస్తారా, వీళ్ళకి ఏదైనా ఖచ్చితంగా ఇది మీ విధి విధానాలు ఇవి ఏదైనా చెప్తారా అనేది చూడాలి. సో కొంత క్లారిటీ అయితే కావాల్సి ఉంది దీని మీద. ఎందుకంటే జనసేన మేజర్ మరి భాగస్వామ్య పక్షం కాబట్టి జనసేన అభిప్రాయాలు తీసుకోవాలి, బీజేపీ అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. వాలంటీర్ల వ్యవస్థని కంటిన్యూ చేసే జనసేన ముఖ్యంగా అండి. జనసేన ఎందుకంటే ఆయన పంచాయతీరాజ్ వ్యవహారాలు ఇవన్నీ అంటే మినిస్టర్ పరంగా ఓకే, అదొకటి. పార్టీ పరంగా కూడా ఏంటంటే ఆయనకి కొన్ని స్పెసిఫిక్ ఒపీనియన్స్ ఉన్నాయి వాలంటీర్ల వ్యవస్థ మీద. ఇంకా కూడా వైసీపీ ఇన్ఫ్లుయెన్స్లోనే పనిచేస్తున్నాయన్న భావన ఆయనకు ఉన్నది. ఉంటే మార్చుకోవాలి, ఎట్లా ఏమిటి అనేది దానికి మొదటే చెప్పు ఉండాల్సింది. ఆ మాట కూడా వచ్చింది ఎన్నికల సందర్భంగా. ఎన్నికల కంటే ముందు అంటే ఎన్నికల్లో ఈ 10,000 ఇస్తాము వాలంటీర్లను మేమేం గందరగోళపరచము అని చంద్రబాబు గారు అంటానికి ముందు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారు అనే అభిప్రాయం కూటమిలో అందరూ మాట్లాడింది, ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు.
కాదు ఈయన కొంచెం టోన్ అండ్ టర్నర్ కొంచెం స్పెసిఫిక్గా ఈయన ఉంటాయి కాబట్టి ఆరోపించండి ఈ వీళ్ళ ద్వారా సేకరిస్తున్నటువంటి డేటాని వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు, రకరకాల చోట్లకు వెళ్తోంది అది వివరాలు, ఆ వివరాల ఆధారంగానే ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోంది అని కేంద్ర నిఘా వర్గాల నుంచి తనకు సమాచారం ఉన్నట్టుగా మాట్లాడాడు ఆయన ఆ రోజు. ఆ కేంద్ర నిఘా వర్గాలు ఏమంటున్నాయి, ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అదే ప్రభుత్వం ఉంది, అలాగే అదే నిఘా ఉంది, అలాగే రాష్ట్రంలో ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా మారింది. కాబట్టి ఇప్పుడు ఆ నిఘా వర్గాలు ఏమంటున్నాయి అనే దగ్గర నుంచి మొదలుపెట్టి వాలంటీర్ వ్యవస్థను ఉంచాలా తీసేయాలా అనేది ఇప్పటికైనా క్లియర్గా ఒక మాట చెప్పేస్తే చాలంటున్నారు. మమ్మల్ని ఉంచుతారా లేకపోతే మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చింది అమలు చేస్తారా చేయరా, ఇప్పటికే ఎన్నికల హామీలు చాలా అమలు కావడం లేదు అనే అభిప్రాయం జనాల్లో ఉంది. దీన్ని ఎలా తప్పించుకోవాలి అనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రకరకాల ఆరోపణలు అంటే ఫేజ్ మేనర్లో చేసుకుని పెడుతున్నారు అని చెప్తున్నారు, కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ మాత్రం కూడా టైం కూడా ఇవ్వలేదు బీఆర్ఎస్. నిజానికి వాళ్ళు చాలా వేగంగా మేము వచ్చిన వారం రోజుల్లోనే 3 హామీల అమలు 4 హామీల అమలు అని చెప్పుకుంటూ వెళ్ళాడు ఆయన రేవంత్ రెడ్డి. అయినప్పటికీ డిలే అవుతోంది అని బీఆర్ఎస్ మాట్లాడటం మొదలుపెట్టినటువంటి సందర్భం మనం చూసాం. ఇప్పుడు అక్కడ ప్రతిపక్షం శాసనసభకి రావడం లేదు, ఒక రకమైనటువంటి డిఫెన్స్లో ఉంది. వాళ్ళు శాంతి భద్రతల విషయం మీద ఎక్కువ కేంద్రీకరణ చేస్తున్నారు. ఈరోజు వరకు కూడా కేంద్ర బడ్జెట్ మీద కానీ కీలకమైనటువంటి రాష్ట్రానికి సంబంధించి కేంద్ర బడ్జెట్లో జరిపినటువంటి కేటాయింపుల గురించి దేని గురించి కూడా నేరుగా ప్రతిపక్ష నాయకుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి స్పందించినటువంటి ఇది మనం చూడలేదు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఢిల్లీ ధర్నా అప్పుడు కూడా మాట్లాడలేదు. మాట్లాడలేదు. ఇన్ఫాక్ట్ మీరు చూసారా, ఆంధ్రప్రదేశ్ వ్యవహారం వచ్చి హైదరాబాద్లో కూర్చొని మాట్లాడారు.